ఒక చిన్న మాట చెప్తా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 30% రిజర్వేషన్ అమలు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది రిజర్వేషన్లు. మరి మీరు 42% ఇస్తా అని 31% ఇచ్చిరని చెప్పి ఏ బీజేపీ వాళ్ళు మాట్లాడరు ఎందుకు, ఏ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడరు ఎందుకు? ప్రధాన పార్టీలు మీరు కూడా ఉన్నారు కదా, అసెంబ్లీలో మీరు ఉన్నారు కదా, మీరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మీరు కూడా ఒకసారి పాలించారు కదా, ప్రధాన ప్రతిపక్షంలో ఇప్పుడు ఉన్నారు కదా, మీరు ఎందుకు 42% ఇస్తా అని ఎందుకు ఇవ్వలేదని చెప్పి కేటీఆర్ మాట్లాడాడు, హరీష్ రావు మాట్లాడాడు, కేసీఆర్ మాట్లాడు, రామచంద్రరావు మాట్లాడు, కిషన్ రెడ్డి మాట్లాడు, ఎవరు మాట్లాడరు ఎందుకు? మీరందరూ కూడా బీసీ ఇక్కడ ఉన్న ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అధికార పక్షమైన కాంగ్రెస్ కానీ బీజేపీ బీఆర్ఎస్లు కూడా బీసీ సమాజాన్ని మోసం చేసుడే. మీరు బీసీ సమాజాన్ని మోసం చేయడానికైనా ఉన్నారు. మీరు బీసీలని అన్ని 79 సంవత్సరాల నుంచి మోసం చేస్తూనే ఉన్నారు, మళ్ళీ కూడా మోసం చేస్తున్నారు. మీ ఆగడాలు ఎన్ని రోజులు కూడా నడవవు. మీరు మా అంటే ఇంకా 3 సంవత్సరాలు, ఇప్పుడు ఆల్రెడీ మీరు గద్దెనెక్కి 2 సంవత్సరాలు అయింది, ఇంకా 3 సంవత్సరాలు మేము వెయిట్ చేస్తాం, చూస్తాం. మేము ఇప్పుడు కూడా మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయండి. మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేసిన తర్వాత 42% రిజర్వేషన్ అమలైనాకనే ఎన్నికలకు పోండి. మీరు అది చేయకుండా మీరు ఇట్లానే చేస్తే ఓటనే చైతన్యం ద్వారా మీకు తగిన బుద్ధి చెప్తాం. బీసీ సమాజం కూడా అన్ని గమనిస్తూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రథయాత్రలు చేస్తాం, చైతన్యం చేస్తాం, బీసీ ఓటు చైతన్యం ద్వారానే మీకు బుద్ధి చెప్తామని చెప్తా ఉన్నాం. మీకు ఒక్కటే మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, అక్టోబర్ 18 తారీఖు నాడు మేము తెలంగాణ బంధు బీసీ సంఘాలు పిలుపునిచ్చినాయి. అన్ని పార్టీలు జపాలు చడుచుకుంటూ వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు. మరి 42% బీసీ రిజర్వేషన్లను ఆపింది ఎవరు? 42%కి అన్ని పార్టీలు అనుకూలంగా ఉంటే ఆపింది ఎవరు? సరే అనుకూలంగా ఉన్నారు, ఎవరో జాగృతి వాళ్ళు చేసిరు అని అంటారు. సరే అది కోర్టు పరిధిలో ఉంది, కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని మేమేం మాట్లాడతలేము. కానీ మీరు 30% వస్తే మీరు ఎందుకు మాట్లాడరు? మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు మాట్లాడాలి కదా, మీరు దాన్ని ఖండించాలి కదా, రేవంత్ రెడ్డిని క్యాబినెట్ ని మీరు నిలదీయాలి కదా. మీరెందుకు రోడ్లు ఎక్కలేరు? అంటే మీరందరూ కూడా ద్రోహులే.